కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు యావత్ తెలంగాణ ప్రజలకి ముక్కు భూమికి రాసి నేను ఈ రోజు ప్రజల్ని మోసం చేసిన రైతాంగాన్ని మరీ మోసం చేసిన అని ఎన్నిసార్లు ముక్కు భూమికి రాస్తావో నువ్వు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసినావో ఎక్కడెక్కడ సభలు పెట్టినావో ప్రతి సభ ప్రాంగణానికి వెళ్ళి ముక్కు భూమికి రాసి బిడ్డ ముక్కు భూమికి రాసి మరి రైతులకి క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే నువ్వు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక వర్గాలని మోసం చేస్తూ మరీ ముఖ్యంగా రైతుకి ప్రతి ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పి కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అని చెప్పి ఆఖరికి కూలి రైతుకు కూడా 12,000 చొప్పున ఇస్తానని చెప్పిన నువ్వు ఒక ఓటు దొంగవి, నువ్వు దొంగ అని మరొకసారి నిరూపించుకున్నావు బిడ్డ. నువ్వు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఎకరానికి 12,000 ఇస్తా అని ఏ ముఖంతో అంటున్నావు? సిగ్గు లేదా రేవంత్ రెడ్డి నీకని అడుగుతా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలు నువ్వు 15,000 రూపాయలు ఇస్తావని నీకు ఓటేస్తే ఏ ముఖం పెట్టుకొని నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఎకరానికి 12,000 ఇస్తా అని చెప్తా ఉన్నారు. నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే నువ్వు నిజంగా అన్నం తింటున్నావు అయితే 15,000 రూపాయలు ఇచ్చి నేను రోజు అన్నమే తింటానని నిరూపించుకోవాలని చెప్తా ఉన్నావు. అదే విధంగా నువ్వు అనేక వర్గాలని ఈరోజు మోసం చేస్తూ పోతా ఉన్నావు బిడ్డ. రైతు ఎక్కడైతే ఏడ్చిండో ఏ రాష్ట్రం బాగుపడలే, నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ ప్రభుత్వం కుప్పగూళ్ళం ఖాయం. మళ్ళీ కూడా ఈ రైతులను గాని ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని గాని కాపాడాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మళ్ళీ గులాబీ జెండానే రెపరెపలాడాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని యావత్ తెలంగాణ ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నుండి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నువ్వు 55,000 ఉద్యోగాలు కూడా సిగ్గు లేకుండా మేమిచ్చిన మా ఉద్యోగాలు అని చెప్తా ఉన్నావు బిడ్డ. అవి కూడా 40,000 పైసలకు ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అవి ఒక నోటిఫికేషన్లు వచ్చినాయన్న సంగతి నీకు నిజంగా ఏ జ్ఞానం లేదని చెప్పి ఆ ఒక ప్రకటనలు చేస్తా ఉన్నావు. ఇల్లులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టుకుంటే వాటికి 3 రంగులు వేసుకొని మా ఇల్లులు అని చెప్పుకోవడానికి నిజంగా నీకు సిగ్గుశరం ఉందా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీకు లేకపోయినా కనీసం నీ కేబినెట్ మంత్రులకు కూడా సోయి లేదని అడుగుతా ఉన్నా. ఏం మనుషులేగా మీరు? చెప్పిన మాటలేమిటి? నీ 6 గ్యారంటీలు ఏవి? 420 హామీలు అడ్డుపోయినాయి. అవి నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేసుకుంటూ కేటీఆర్ అన్నని ఎప్పుడో జైలు వేయాలని తాపత్రయపడుతున్నావు తప్ప నిన్ను నమ్మి నువ్వు మోసం చేసినావని సంగతి తెలియక ప్రజలు నీకు ఓటేసి గెలిపించుకున్నారే. ఆ ప్రజలకేమైనా చెయ్యి, నీ జీవితం సార్థకమవుతుంది. అంతేగాని కేటీఆర్ అన్న నువ్వు జైల్లో పెడతా అనుకుంటే బిడ్డ యావత్ తెలంగాణ బగ్గుమంటది. నిన్ను నీ కాంగ్రెస్ నాయకులని ఊరూరా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉండే గుర్తుపెట్టుకో. జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ ప్రజలు తెలివి మంతులు వాళ్ళకి అర్థమైంది. నువ్వు కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పిన ఓటుకున్నాడు దొంగమని ప్రజలు తేల్చారు బిడ్డ. ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎటువంటి ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కేటీఆర్ గారు పిలిపించినందుకు రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. కేసులకు భయపడడం లేదు, జైలుకు పోవడానికి భయపడడం లేదు. ఈ యొక్క ఉద్యమ నాయకులు ఉద్యమ పార్టీ ఇది కేసులకు కానీ జైలుకు కానీ పోవడం కొత్త కాదని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి దొంగ ఓటుకున్నాడు దొంగకి మరీ చెప్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై